హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మార్నింగ్ నుంచి నేను ప్రిపేర్ చేసిన కుకింగ్, ఇంకా మేము కొంచెం బయట షాపింగ్కి వెళ్ళాము, ఆ క్లిప్స్, ఇంకా కొన్ని బ్యూటీ టిప్స్ కూడా ఇందులో యాడ్ చేశాను అనమాట. మన ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని చివరి వరకు చూడండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సో మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి నేను మల్టీగ్రెయిన్ పిండితో ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశానన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ కానివ్వండి, ఈవినింగ్ కానివ్వండి, ఇది కషాయం అనమాట. ఇది తీసుకుంటే మన హెల్త్ చాలా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. స్కిన్లో కానివ్వండి, హెయిర్లో కానివ్వండి, టోటల్ బాడీగా కూడా చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. సో ఇది వచ్చేసి నేనైతే ఇద్దరికి ప్రిపేర్ చేసిన 2 కప్స్ కాబట్టి ఒక ఫుల్ గ్లాస్ వాటర్ తీసుకుని, ఒక 250 ml వాటర్ తీసుకుని, అందులో కొంచెం జీలకర్ర, ధనియాలు, సోంపు, ఒక చెక్క, 2 లవంగాలు, ఒక ఇలాచీ కూడా వేసాను. ఇవన్నీ వేసి బాగా ఇలా ఫుల్గా బాయిల్ అయ్యే వరకు ఒక 5 minutes వరకు బాయిల్ చేసుకోవాలి. ఇందులోనే చిన్న అల్లం ముక్క కూడా వేసుకొని ఇవన్నీ బాగా బాయిల్ అయ్యి కలర్ కూడా చేంజ్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది మనం ఫిల్టర్ చేసేసుకుందాము. సో మీ దగ్గర నల్ల జీలకర్ర ఉంటే అది కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఇది తీసుకోవడం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో బాడీలో ఉన్న బాడీ అంతా కూడా డీటాక్స్ అవుతుందన్నమాట. చాలా యూస్ఫుల్ ఉంటుంది. మార్నింగ్ అయినా తీసుకోవచ్చు, ఈవినింగ్ అయినా తీసుకోవచ్చు. చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. హెల్త్ వైజ్గా కూడా మనకి చాలా బాగుంటుందన్నమాట. సో మీకు కావాలంటే ఇందులో కొంచెం చిటికెడు పసుపు కూడా వేసుకుంటే మంచిది అన్నమాట. కోల్డ్ ఉన్న అలాంటి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో ఇందులో మీరు కావాలంటే కొంచెం లైట్గా పటికి బెల్లం వేసుకోవచ్చు, లేదంటే కొంచెం తేనె అయినా కలిపేసి దీన్ని తీసుకోవచ్చు అనమాట. ఏ ఏజ్ వాళ్ళైనా కూడా తీసుకోవచ్చు. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి. సో బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇది మల్టీగ్రెయిన్తో ఇడ్లీ ప్రిపేర్ చేశాను. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలని మీకు కావాలి అంటే ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే పోస్ట్ చేశాను. చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. మల్టీగ్రెయిన్ పిండితో దోశ ఇంకా ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. చాలా మంచిదండి హెల్త్కి. దాంట్లో మనం రాగులు, సజ్జలు, జొన్నలు, ఇంకా కొర్రలు, మినపప్పుతో చేస్తాము. రవ్వ, బియ్యం అనేది అసలు యాడ్ చేయం కాబట్టి చాలా మంచిది. నెక్స్ట్ టిఫిన్లోకి నేను పల్లీల చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా మార్నింగ్ కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి ఆ కషాయం అనేది తాగేసి కొంచెం రిఫ్రెష్ అయిన తర్వాత బయట బాల్కనీలో వచ్చి కూర్చున్న తర్వాత ఏంజలికి ఇలా డ్యాన్స్ చేస్తుంది అనమాట. బయట వెదర్ బాగుంది. సో తను కూర్చుంది, ఆడుతుంది, తిరుగుతుంది ఇటు అటు. సో తన యాక్షన్స్, ఎక్స్ప్రెషన్స్ అయితే చూసేయండి ఎలా చేస్తుందో. నెక్స్ట్ స్నాక్స్కి వచ్చేసి ఇవి అన్ని రకాల గ్రెయిన్స్ అండి. అంటే బొబ్బర్లు, రాజ్మా, శనగలు, బఠానీ అన్నీ కలిపేసి నైట్ నానబెట్టి మార్నింగ్ ఇలా బాయిల్ చేసుకుని తాలింపు పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. మనం పచ్చివి కూడా స్ప్రౌట్స్లా చేసుకొని తినొచ్చు. అలా లేకపోతే ఇలా తాలింపు పెట్టుకొని తింటే ప్రోటీన్ అనేది బాడీకి చాలా వస్తుందన్నమాట. సో నెక్స్ట్ లంచ్కి వచ్చేసి ఇది పప్పుచారు చేశాను. దాని బీరకాయలు, లేత బీరకాయలు ఉన్నాయన్నమాట. సో అవి తీసుకొని బీరకాయ ఇగురులా చేసేసాను. ఇది వచ్చేసి ప్యాన్ నేను ఇండస్ దాంట్లో తీసుకున్నానండి. చాలా బాగుంది. స్టెయిన్లెస్ స్టీల్, చాలా థిక్గా ఉంది. గిన్నె కూడా మాడటం అట్లా ఏమీ లేదు. మీకు కానీ కావాలంటే నేను లింక్ ఇస్తాను. అక్కడ లింక్ నుండి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఇండస్ వ్యాలీ దాంట్లో తీసుకున్నాను, ఆన్లైన్లోనే తీసుకున్నాను అనమాట. ఇదేం ప్రమోషన్ కాదు, నేను పర్సనల్గా పర్చేస్ కొనుక్కున్నదే. సో బీరకాయ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంట్లో ప్రిపేర్ చేసింది లెమన్ పికిల్ అనమాట. సో చాలా టేస్టీగా వచ్చింది. ఇందులో నేను తాలింపు పెట్టేసి దీన్ని గాజు బాటిల్లో స్టోర్ చేసుకుంటున్నాను. ప్లాస్టిక్ బాటిల్లో కన్నా గాజు బాటిల్లో స్టోర్ చేసుకుంటే పచ్చళ్ళు అనేవి పాడవకుండా ఉంటాయి. ఇది నిమ్మకాయలు ఇప్పుడు సీజన్ కాబట్టి మంచి ఫ్రెష్గా దొరికినాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి
ఇలా తాలింపు పెట్టేసి, తాలింపు పెట్టుకున్నది చల్లగా అయిన తర్వాత మనం బాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు తాలింపు అనేది వేసుకోకూడదు. చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో వేసేసుకొని ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేయాలి. ఆయిల్ అనేది మొత్తం స్ప్రెడ్ అయ్యే వరకు అంతా ఈక్వల్గా మిక్స్ చేసుకోవాలి. లెమన్ అనేది మీ అందరికీ తెలుసు, లెమన్లో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనం డైలీ తీసుకోవాలంటే ఒక నిమ్మకాయ బద్ద వేసుకుంటే మనకి బాగుంటుంది అనమాట. కారం కూడా కొంచెం తగ్గించుకొని వేసుకుంటే ఆ పులుపు విటమిన్ సి అనేది కూడా బాగుంటుంది, వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గిటార్ షాప్కి వెళ్ళామన్నమాట. తర్వాత ఎలక్ట్రిక్ గిటార్ కావాలంటే సో చూద్దామని సికింద్రాబాద్లో షాప్కి వెళ్ళాము. సో నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను ఏం గిటార్ తీసుకున్నాము. షాప్ వచ్చేసి సికింద్రాబాద్లో ఉంది. ఇక్కడ చాలా కలెక్షన్ అనేది ఉందన్నమాట. అంటే ఓన్లీ గిటార్ అనే కాదు కానీ పియానో, ఇంకా డ్రమ్స్, వీణ, అట్లా అన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇక్కడ ఉన్నాయి అన్నమాట. సో మనకి ఏ ఐటెం కావాలన్నా, ఏ ఇన్స్ట్రుమెంట్ కావాలన్నా కూడా దొరుకుతాయి. నెక్స్ట్ వచ్చేసి మనం బయట తిరిగినప్పుడు ఫేస్ అనేది బాగా ట్యాన్ అవుతుంది కదా, ట్యాన్ అనేది ఈజీగా పోవడానికి నేనైతే ఈ టిప్ యూజ్ చేస్తాను. మీకు కూడా యూస్ఫుల్ అవుతుందేమో, మీరు ట్రై చేసుకోండి. ఒకసారి మన స్కిన్ బాగా డ్రై అయిపోయి అసలు ఫేస్ గ్లో అనేది లేకుండా ఉన్నప్పుడు ఈ ప్యాక్ అనేది ట్రై చేయొచ్చు అనమాట. నేనైతే ఎక్కువ రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాను. కర్డ్ ఉంటుంది కదా, పెరుగు తీసుకొని దాంట్లో కొంచెం షుగర్ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసేసి అది మన ఫేస్కి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుని అది కొంచెం డ్రై అయిన తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవడమే. ఫేస్కి అప్లై చేసిన తర్వాత ఒక 10-15 మినిట్స్ వరకు అలా వదిలేయండి. దాని తర్వాత లైట్గా స్క్రబ్ చేసుకొని వాష్ చేసుకుంటే ఫేస్లో మంచి గ్లో అనేది ఉంటుంది. వీక్లీ 2 అలా కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. పెరుగు అప్లై చేయడం వల్ల ఫేస్ అనేది బాగా మాయిశ్చర్డ్గా ఉంటుంది, ఇంకా గ్లో కూడా వస్తుంది. ఫేస్ పైన ట్యాన్ అనేది, షుగర్ వాడడం వల్ల ఫేస్ పైన ట్యాన్ అనేది కూడా పోతుంది. స్కిన్ ఇంకా టైట్గా అవుతుంది అనమాట, షుగర్ యూజ్ చేస్తాం కాబట్టి. సో ఇలా ఫేస్ అంతా అప్లై చేసుకొని నెక్ కూడా కంపల్సరీగా అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని ఇలా మనం ఫేస్ డ్రై అయిన తర్వాత ఒకసారి వాటర్ అప్లై చేసి ఒకసారి లైట్గా స్క్రబ్ చేసి వాటర్తో వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. ఫేస్లో చాలా డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఏ స్కిన్ టైప్ వల్ల అయినా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఇలా ఒకసారి బాగా స్క్రబ్ చేసి లైట్గా స్క్రబ్ చేయండి, ఎందుకంటే షుగర్ మనకి క్రిస్టల్స్లా తగులుతూ ఉంటుంది కాబట్టి స్కిన్ మరీ రఫ్ అవ్వకుండా లైట్గా స్క్రబ్ చేసుకొని వాష్ చేస్తే చాలా డిఫరెన్స్ అయితే మీకు తెలుస్తుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ డిన్నర్కి ఇంకా మల్టీగ్రెయిన్ దోశ చేసి మటన్ కర్రీ ఉంది. మటన్ కర్రీతో డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.